హాయ్ అండి, నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసనా ఫుడీస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి వాటర్ మిలన్తో స్వీట్ చేసి చూపిస్తున్నాను. పుచ్చకాయతో కూడా స్వీట్ చేయొచ్చా అని తెలిస్తే మీరే షాక్ అవుతారు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఇంట్లో మీరు ట్రై చేయండి. వాటర్ మిలన్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పై పార్ట్ తీసేసి ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని ఈ కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ అందులో యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ మిలన్ పీసెస్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని జంతికలు ఎలా తిప్పుతారో సేమ్ ఇది అలానే తిప్పితే మనకి లిక్విడ్ కింద జ్యూస్ వస్తుంది. చూసారు కదా, నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పితే కింద జ్యూస్లా వస్తుంది. మీరు ఇలా కాకుండా డైరెక్ట్ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వడకట్టుకున్నా కూడా పర్లేదు. ఎప్పుడైనా మీకు పవర్ లేనప్పుడు, మిక్సీ పని చేయలేనప్పుడు ఇలా యూస్ చేయండి. మిగిలిన పీసెస్ కూడా మళ్ళీ అలానే రిపీట్గా చేసుకోవాలి. మీరు ఇలా జ్యూస్ చేసుకోవడం వల్ల వడకట్టుకునే పని లేకుండా డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇలా జ్యూస్ కింద సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్తో షుగర్ యాడ్ చేసుకోండి. వాటర్ మిలన్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి రెండు బ్యాలెన్స్ అయ్యేలాగా చిన్న కప్తో షుగర్ అయితే సరిపోద్ది. సేమ్ అదే కప్తో ఒక కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగరు కార్న్ఫ్లోర్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక మిక్స్ చేసుకున్నది యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ స్ప్రింకిల్ చేసుకోండి. మీ దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ లేకపోతే రెడ్ ఫుడ్ కలర్ అన్న యూజ్ చేయొచ్చు. మీరు ఇలా కలుపుతూ ఉన్నప్పుడే స్వీట్ థిక్గా అవుతుంది. చూసారు కదా, థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్నాక మొత్తం బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండడం వల్ల స్వీట్ దగ్గర పడుతుంది. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా స్వీట్ ఎప్పుడు సపరేట్ అవుతుందో అప్పుడే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇలా అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల స్వీట్ ఈజీగా బయటకు వస్తుంది. ప్రిపేర్ చేసుకున్న స్వీట్ మొత్తం ఈ బౌల్లో యాడ్ చేసుకోండి. ఇలా స్వీట్ మొత్తం యాడ్ చేసుకున్నాక పైనంతా ట్యాప్ చేసి మూత పెట్టి 2 hours పక్కన పెట్టుకోవాలి. 2 hours అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, హ్యాండ్కి ఏం అంటుకోవడం లేదు, అంటే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్నాక మీరేం పైన ట్యాప్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే కింద పడిపోద్ది. చూసారు కదా, అందుకే నెయ్యి అప్లై చేసుకోవాలి. నేనైతే పైన గార్నిష్ చేయడానికి బాదం పప్పు పెట్టుకుంటున్నా. మీరు కుక్ చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా డైరెక్ట్గా తినేసినా కూడా చాలా బాగుంటుంది స్వీట్. ఇలా గార్నిష్ చేసుకున్నాక పీసెస్ కింద కట్ చేసుకోండి. చూసారు కదా, వాటర్ మిలన్ స్వీట్ ఎలా చేయాలో చేసి చూపించాను. నాకు తెలిసి మీరు ఎవరు ఇలా ట్రై చేసి ఉండరు. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే వీడియో చూసి మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసనా ఫుడీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.